సింహరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే ఉండబడినటువంటి రాశాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయడం చాలా యోగదాయకం. 2వ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కావడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ప్రమోషన్స్ రావడం, మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడే బుధుడు ఉండడం వలన నూతనమైన పెట్టుబడులు, వ్యాపారాలు, ఆకర్షణ, అద్భుతమైన ఆనందానికి సింహరాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు బంగారు ఆభరణాలు, విశేషమైన కార్యక్రమాలలో ఐశ్వర్యం, ఆనందం ఈ సింహరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. అదే కాకుండా అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన సీజనల్గా వచ్చే వ్యాధులు వీళ్ళని వెంటాడే పరిస్థితి ఉంటుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో అవి నెరవేర్చుకుంటూ వీలైనంత వరకు ఆవేశం, ఆలోచనను పెంచుకొని ముందుకెళ్ళగలిగితే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, థైరాయిడ్, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. భాగ్యస్థానంలో ఉండబడిన విశేష యోగదాయకం. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విద్యలో, ఉద్యోగంలో, విదేశానంలో, వ్యాపార రాజ్యంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కరడం వలన నిప్పుతో, నీటితో, యంత్రాలతో, ఆయుధాలతో, పవర్లతో దయచేసి మీరు చెలగాటమాడొద్దు. ఎందుకనగా వ్యయంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన రుణ సమస్య, రోగ సమస్య అధికమవుతుంది. కనుక ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ చేసే సమయము, కాళభైరవ స్వామికి భక్తుడిగా మారే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల వలన మీరు కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు ఈ సింహరాశి జాతకులు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి.